హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ 4th డే అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు హౌస్లో టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా, ఎన్ని టాస్కులు కంప్లీట్ అయ్యాయి, మన వాళ్ళు ఎన్ని టాస్కులు విన్ అయ్యారు, ఎన్ని టాస్కులు లాస్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 5 టాస్క్లు అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి సీతా క్లాన్ విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి ఈ టాస్క్ కంటెస్టెంట్స్ ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి నిఖిల్ క్లాన్ విన్ అయ్యారు. అలాగే 4th టాస్క్ వచ్చేసి టైం అప్ అయింది. అలాగే 5th టాస్క్ వచ్చేసి నిఖిల్ క్లాన్ విన్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నట్టే ఒక టాస్క్ వచ్చేసి టఫ్గా ఇస్తున్నాడు, మరొక టాస్క్ వచ్చేసి ఈజీగా ఇస్తున్నాడు. ఫ్రెండ్స్, దీన్ని బట్టి చూసుకుంటే 6 టాస్క్లు వచ్చేసి విన్ అవుతారు, మిగిలిన 6 టాస్క్లు వచ్చేసి ఓడిపోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 5 టాస్క్లు అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఈ టాస్కుల్లో 3 టాస్కులు విన్ అయ్యారు, 2 టాస్క్లు అయితే ఓడిపోవడం అయితే జరిగింది. నాకు తెలిసి 6వ టాస్క్ కూడా మన వాళ్ళు ఓడిపోతారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ 6వ టాస్క్ చాలా టఫ్గా అయితే ఇస్తాడు. సో ఈ టాస్క్లో మన వాళ్ళు అయితే ఓడిపోతారు. ఇది ఓన్లీ నా గెస్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 5 టాస్కులు కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 9 టాస్క్లు అయితే ఉంటాయి. ఇందులో ఎన్ని విన్ అవుతారు, ఎన్ని లాస్ అవుతారు అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేశారంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయడానికి. ఎందుకంటే మీరు నేను చేసే వీడియోకి రెస్పాన్స్ అవుతున్నారని నాకు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 28% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 16.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 16% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, మార్నింగ్కి ఇప్పటికి చూసుకుంటే నాగమణికంట యొక్క ఓటింగ్ కొద్దిగా పెరిగింది. అలాగే 4th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 15.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని ఓటింగ్ కొద్దిగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే 5th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12.5% ఓటింగ్ అయితే నమోదైంది. పృథ్వీ యొక్క ఓటింగ్ అయితే కొద్దిగా పెరిగింది. అలాగే లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది. సోనియాకి 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ వీక్ మొత్తం సోనియా లాస్ట్ ప్లేస్లోనే ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎలిమినేషన్ అంటూ ఉంటే సోనియా లేదా పృథ్వీ, ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య ఈ వీక్ ఎలిమినేషన్ అంటూ ఉంటుంది. సోనియా బిగ్ బాస్ యొక్క ముద్దు బిడ్డ కాబట్టి సోనియాని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తాడా, లేక నో ఎలిమినేషన్ అంటారా, లేక సోనియాని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి ఏమైనా పంపిస్తాడా, లేక సోనియాని రియల్గానే ఎలిమినేట్ చేసి మరి రీఎంట్రీలో ఏమన్నా ఈమె రీఎంట్రీ చేపిస్తాడా అనేది ఈమె ఎలిమినేషన్ గురించి అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది కదా. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో మనము సాటర్డే ఈవినింగ్ వరకు అయితే వేచి చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీక్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.